తర్వాత వేదిక అలంకరించినటువంటి పెద్దలు ఈరోజు మనకు చాలా శుభదినం. నిన్ననే మనము ఫ్యాకల్టీ అంతా ఒక వీక్ పెట్టుకొని మన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. అంతే తొందరలో మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి వాళ్ళ ఎంతో కృషి, ఇందులో ఎంతోమంది కృషి ఉంది. ఒక మనమే కాదు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వైద్య శాఖ మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి గారు, తర్వాత లెజిస్లేటర్ తీసి రకరకాల పొజిషన్స్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేశారు. అలాగే నేను డిఎంఈ గారు, ఎంపీ, సో అందరి కృషి మెయిన్ గవర్నమెంట్ వాళ్ళ చిత్తశుద్ధితో మనకు ఇన్స్పెక్షన్ డ్రైవర్లు కూడా ఇన్స్పెక్టర్స్ కూడా బెడ్డింగ్ చూసి చాలా సాటిస్ఫై అయ్యారు. వాళ్ళ మిగతా ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు చెప్పడం జరిగింది. ఇలా ఉంది, సో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అడిగితే చేస్తే సరిపోతుంది ఎవరికి డైరెక్ట్గా అదే రోజు నాకు న్యూస్ కూడా వచ్చింది. ఇచ్చేసాము. అదే ఊళ్ళో మనకు వరలసీమలో రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. దీనికి అందరూ క్లాస్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ట్రైబల్ బెడ్లో మనకు ట్రైబల్ కాలేజీ శాంక్షన్ కావడం, ఇంత త్వరగా మనం ఇన్స్పెక్షన్ ఇండస్ట్రీస్ వెళ్ళడం, కన్స్ట్రక్షన్ పార్షల్ 90% ఉన్నా కూడా మనకు ఆ నమ్మకంతో సీట్లు ఇవ్వడం జరిగింది. అందరి కృషి ఫలితంగా మనము దీన్ని సాధించగలిగాము. సో ఇక్కడ నుంచి మనకు బాధ్యత కూడా పెరుగుతుంది. సో మనకు మెడికల్ స్టూడెంట్స్ రాబోతున్నారు. సో వాటికి కావాల్సిన బిల్డింగ్స్, రిక్వైర్మెంట్స్, స్టడీకి అకాడమిక్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ త్వరగా మేము ఇంజనీర్ గారితో, సో ఎలక్ట్రికల్ వర్క్తో, మెగా వారితో అందరికీ సమర్పిస్తున్నాము. సహకారం తీసుకొని ఇది కూడా తొందరగా కంప్లీట్ చేసుకుంటాము. వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ కూడా రెడీ చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. సో ఈ సభకు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి మన కాలేజీ గురించి, ఇక్కడ దీని గురించి క్లుప్తంగా వివరిస్తారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ మనకు వివరిస్తారు. కోరుకుంటూ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయ గారు, సోమరెడ్డి గారు, ప్రిన్సిపాల్ గారు, ఈ గారు, ఎక్స్ఎమ్మెల్యే మల్లికార్జున గారు, పెద్ద ఉన్నత గారు, ఇక్కడ చేసిన వివిధ పార్టీల నాయకులు, అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పల్నాడుకి
మణిహారం ఈరోజు పల్నాడు చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. ఒకప్పుడు వెనకబడ్డ పల్నాడు అని పిలువబడే ఈ ప్రాంతం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 94లో నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వ్యాక్సిన్ రూపుమాపి అభివృద్ధి పథకం తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, అభివృద్ధికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు తొలగించాలనేది ముఖ్యమంత్రి గారు పల్నాడులో రాయలసీమలో చేసి చూపెట్టారు. ఆయన ఒకటి చెప్తారు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎడ్యుకేషన్, టూరిజం, హెల్త్ ఈ రంగాలు పూర్తిగా అభివృద్ధి చెంది ప్రజలు దాంట్లో పూర్తి ఇన్వాల్వ్ అయ్యి అయితేనే మన సమాజం బాగుంటుంది. సో దాంట్లో మిగతా అన్ని రంగాలు రాణించాలంటే మనుషులు బాగా పనిచేయాలంటే కొంచెం హెల్తీ ఉండాలి. ఇది మెయిన్ మనకి. సో మన పనులను మన గతంలో చేశాం. చిన్న యాక్సిడెంట్ జరిగినా లేకపోతే మనం వైద్యపరంగా వెళ్ళాలంటే గుంటూరు, హైదరాబాదు ఇక్కడికి వెళ్ళాలి. సో ఈరోజు ఇక్కడ మనం పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలోనే ఈ కాలేజీ రావడం, దాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో త్వరితగతిన పనులు పూర్తి చేయడం, మరి 100 ఎంబీబీఎస్ సీట్స్ కూడా మనకి శాంక్షన్ కావడం, ఇవన్నీ కూడా మన పల్నాడు ప్రాంతమైన ముఖ్యమంత్రి గారికి ఉన్న ఒక అభిమానం. ఎందుకని చెప్తున్నానంటే రాష్ట్రంలో అనేక మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోకి వెళ్ళినా మన మెడికల్ కాలేజ్ ఒకటే గవర్నమెంట్ సెక్టార్లో నడవడానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారని దాంట్లో మన ఎంపీ గారు చాలా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా మనం హెల్త్ మినిస్టర్ గారు ప్రతిరోజు దీన్ని రివ్యూ చేశారు. అదేవిధంగా ఏఏ రావు గారు ఆయన హెల్త్ మినిస్టర్ గారి దగ్గర పోలీసులుగా ఉంటూ ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్టార్లో ఉండవలసిన ఆవశ్యకత చెప్పి దీన్ని ఒక బ్రహ్మాండమైన ఆధునిక దేవాలయంగా తీర్చిదిద్దడానికి మన ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు నిన్న మన ప్రభుత్వం ద్వారా తెలిసింది. ఈరోజు ఒక పేపర్లో రాసుకున్నారు వాళ్ళు ఏదో ఘనత సాధించినారు, కానీ ఢిల్లీలో ఈ సంవత్సరానికి 100 సీట్లు రాకుండా అడుగడుగునా అడ్డుపడ్డ సంగతి నాకు నిన్న ఉదయం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ద్వారా నాకు తెలిసింది. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇది అభివృద్ధి, ఇది ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. పేరు వస్తుందంటే గవర్నమెంట్లో బాగా పనిచేస్తే ఎవరికంటే పేరు వస్తుంది, ఇలాగా చేయకుండా రాదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా. సో అందుకని ఇక్కడ మన దగ్గర చూస్తే ఈ పనులు త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వంలో మినిస్టర్ రివ్యూ చేస్తా ఉన్నారు, ఎంపీలు నేను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని మేడం గారు సూపరింటెండెంట్ గారు చెప్పినట్లుగా ల్యాబ్ రన్ అవ్వడానికి కాంట్రాక్ట్ వైపు చేసి కనుక లేట్ అయిందంటే ఇమ్మీడియట్గా 4 కేసులు మరై పంపించారు. 6వ ప్లాంట్ ఒకటి ఇచ్చాం, డైట్ అది కూడా మనం ఏమి చేసామనేది కాదు. ఈ ఆధునిక దేవాలయంలో వేలాది మంది, లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టడానికి ఇది మనకి భగవంతుని ఇచ్చిన వరాలని ఈ మెడికల్ కాలేజ్ జరుపుకొని మీకు తెలియజేస్తూ ఉన్నాను. పనిచేసే విధానం మనం చూస్తే నేను 2 years నుంచి వస్తాను. ఈగా రాత్రి పగళ్ళు కష్టపడి కన్స్ట్రక్షన్లో చాలా త్వరగా అయిపోయింది. ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా సూపరింటెండెంట్ మేడం గారు బాగా యాక్టివ్గా పనిచేసేటప్పుడు సమస్యలు మా దృష్టికి దృష్టి తీసుకొచ్చి వాళ్ళు కృషి చేశారు. అట్లానే ప్రిన్సిపాల్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా సిబ్బంది అందరూ కూడా. సో అందుకని దీన్ని ఈరోజు ఇంకా పూర్తి స్థాయిలో ఇటువంటి ఓపీ కూడా దాదాపు 400 పైన పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఓపీ పెరుగుతుంది, ఇంకా సౌకర్యాలు జరుగుతాయి. పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో
ఇంకా పెండింగ్ పనులు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి చెప్పి మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒక 1 వీక్ 10 డేస్లో ఎంపీ గారు కూడా టైం తీసుకొని మన హెల్త్ మినిస్టర్ గారు కూడా నేను మాట్లాడాను. హెల్త్ మినిస్టర్ గారు కూడా విజిట్ చేస్తా ఉన్నాను హాస్పిటల్. ఎందుకంటే ఆయన కృషి కూడా చేయడం చాలా హెల్త్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్లో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గవర్నమెంట్ రాబోతున్నారు కూడా తెలియజేస్తా ఉన్నా. సో అందుకనే జరిగారు. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఇక్కడ లేదు. జీజీహెచ్ కూడా ఇంత పెద్ద ఏరియాలో లేదు. సో ఇది మనకి చాలా వరం లాంటిది, అద్భుతమైన అవకాశం. సో ఈ పల్నాడులో అనేక వనరులు ఉన్నాయి. ఇప్పుడు మనకి వాటర్, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా వనరులు చాలా ఉన్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్ బాగా డెవలప్ అయింది. అన్నిటికన్నా ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయింది. అనేక స్కూల్స్ అన్నీ కూడా బాగా, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ బాగా మంత్రి గారు లోకేష్ గారి దీనివల్ల బాగా గవర్నమెంట్ స్కూల్తో జాయిన్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. హెల్త్ పాయింట్ మన నియోజకవర్గంలో గురజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా అక్కడ కొంత ఇబ్బంది ఉందంటే చైర్స్ కానీ, ఏసీలు కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, మెడిసిన్స్ ఇవ్వడానికి కవర్స్ కూడా అటు కొన్ని ఫండ్స్ మనం అప్లై చేస్తాం, కొన్ని నేను కూడా వ్యక్తిగతంగా సాధించాం. అదేవిధంగా రాజపల్లి ఏసీ కూడా మన విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించి చెప్పారు. అక్కడ ఏసీలు పంపించాం, అక్కడ రిఫ్రిజిరేటర్లు పంపించాం. ఎక్కడ బెడ్స్ కానీ, ఎక్కడ ఏదో అవసరం అక్కడ మనకి ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి రావాలి అనేది కాకుండా మాటలు ఉపయోగించి కానీ ఇక్కడ కానీ ఇవన్నీ కూడా చేసాం. రేపు 4,50,000 కవర్లు మీకు మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా ప్రింట్ చేయించాం. ఇది పర్మనెంట్ కంట్రీ కదా, మిగతా లేదు కనుక మొత్తం చేతుల మీద చేతుల మీద ఆ 4,50,000 కవర్లు ఆ కట్టడం కంపెనీ హెల్త్ సెంటర్ కూడా బీజీసీ దుర్గా అర్బన్ సెంటర్స్కి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ ప్రజలు, ఈ ప్రభుత్వం మీద కానీ, మా మీద కానీ, ఎంపీ గారి మీద, మా మీద కానీ మన ఎన్నికల్లో మాపై వచ్చిన విశ్వాసానికి మేము కూడా ఇది రుణం తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈ వైద్యరంగం ద్వారా కూడా తెలియజేసుకుంటాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా మా దృష్టికి చేసుకురండి. ఈ మెడికల్ కాలేజ్ దృష్టి కానీ ఏదన్నా తప్పకుండా మేము మరి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి చేస్తాం కూడా తెలియజేసుకుంటాం. మరొకసారి ఈ 170 సీట్స్లో మరి మనకి రావడానికి కృషి చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయ గారు, ఈ దేవాలయ నిర్మాణంలో పాల్గొంటున్న భాగస్వామ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయ గారు మాట్లాడుతున్నారు. కంప్లీట్ చేస్తారు. కాలేజీకి సంబంధించిన మీరు డిపార్ట్మెంట్ ఆ 8 డిపార్ట్మెంట్ పనులు ఎంతవరకు మనకు సీట్లు రావడం జరిగిన 9వ తారీఖు మనకు రిజల్ట్స్ రావడానికి ఎక్కువ వస్తాయి. ఆగస్టు లాస్ట్ వీక్ కానీ సెప్టెంబర్ కౌన్సిలింగ్ సో దాని ప్రకారం మనం అప్లోడ్ చేస్తాము కూడా ఇందులో అప్పుడు ఇందులో వచ్చేసిన రిఫ్లెక్ట్ అవుతుంది. సో అక్కడ సో మనకు కూడా ఫస్ట్ ఇయర్కు కావాల్సిన 3 డిపార్ట్మెంట్స్ 50% డిపార్ట్మెంట్ దీనిపైన ఒక డిపార్ట్మెంట్ అనేది అనాటమీ, ఫిజియాలజీ, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోచింగ్ డిపార్ట్మెంట్స్. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా
మధ్యలో అది కూడా ఫాస్ట్ అయిపోతా ఉంది. సో స్టూడెంట్స్ కావాల్సింది మెయిన్ 3 డిపార్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అది కూడా ఇప్పుడు ఎక్కడ కూడా పెట్టాము. సో డిపార్ట్మెంట్ వైజ్ ఎక్విప్మెంట్స్ ఫర్నిచర్ రాబోతున్నాయి. సో ఈ విధంగా వాళ్ళు వచ్చే లోపల ఇదంతా పూర్తవుతుంది. సో హాస్టల్స్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, మెస్ అది కూడా వాళ్ళు వచ్చే లోపల రెడీ అయిపోతుంది. స్కూల్స్ వచ్చిన వెంటనే ఒక టీమ్ ఫామ్ అయి వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలం పనిచేయడంలో మేము ఎమ్మెల్యే గారి సహకారం, ఎంపీ గారి సహకారం, సో మాకంటే వాళ్ళు చేస్తున్నారు. సో ఆ విధంగా మాకు ఈజీగా ప్రాసెస్. సో ఇది బాగా విష్ణు గారు ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఆయన కృషి ఎంత ఉందనేది చెప్పలేదు. ఎందుకంటే ఒక 1.5 months బ్యాక్ వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు, ఎన్ఎఫ్సి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఇది వస్తుందా రాదా అనే సందిగ్ధంలో కాలేజీ వస్తారు. ఆయన ఢిల్లీలోనే కూర్చొని ప్రతి ఆఫీస్కి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి కావాలని శాంక్షన్ చేయాలని కష్టపడి ఆయన కూడా దీనిలో చెప్పవలసిన నమస్కారం. ఎమ్మెల్యే గారు, గారికి, సూపరింటెండెంట్ గౌరీ గారికి, ముఖ్యమంత్రి గారికి, వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం, అలాగే అభినందనలు కూడా. ఇది కేవలం వెళ్ళిపోయిన ఉన్న వారికే కాదు, మళ్ళా ప్రజలందరికీ కూడా. ఎందుకని అంటే ఈ మెడికల్ కాలేజ్గా ఏర్పాటు చేసుకోవడం, నిన్ననే 100 మెడికల్ సీట్లు ప్రారంభించడానికి ఈ సంవత్సరం నుంచి అనుమతి పొందడం అనేది కేవలం ఏదో మా ఎమ్మెల్యే గారు, మేము, సూపరింటెండెంట్ గారు, ఇక్కడ ఎంప్లాయీస్ వారొక్కరికే కాదు, ఇది నియోజకవర్గం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల మంచి జరుగుతుంది, దీనివల్ల ఉపయోగం జరుగుతుంది, దీనివల్ల ఈ ప్రాంతానికి గుర్తింపు వస్తుందనేది మా అందరం కూడా భావించాల్సింది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మీడియాలో ఏదో విధంగా ఏదో రకంగా న్యూస్ రాయించుకొని ఏదో విధంగా క్రెడిట్ తెచ్చుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలా సహకారం ఒకరు మొత్తం ఒకరే చేశారు, మరొకరు ఇలా చాలా చాలా రాస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మీడియా మిత్రులనే మీరు కేవలం మా పర్స్పెక్టివ్, అందరి పర్స్పెక్టివ్ కూడా మీరు కవర్ చేస్తారు కాబట్టి దయచేసి ఈ జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మీరు కవర్ చేస్తున్నప్పుడు దయచేసి వెళ్ళి వారిని ప్రతిపక్షంలో ఉన్న వారిని దయచేసి మీకు కొన్ని ప్రశ్న అడగాల్సిన అవసరం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సరే, ఏ పార్టీ ఉంది అధికారంలో అనేది డిపెండ్, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం చేసిన, ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన దాన్ని, అది అసెంబ్లీలో ఒప్పుకున్న దాన్ని, అసెంబ్లీలో సమర్థించిన దాన్ని మళ్ళీ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే రివర్స్ చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో చూసాం.
ఉదాహరణ అమరావతి. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మెడికల్ కాలేజ్ గురించి దాని గురించి కూడా మనం మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడాలి. మరి ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈ మెడికల్ కాలేజ్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి దీన్ని ఆమోదించడం, దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అరే ముందు ప్రభుత్వం స్టార్ట్ చేసింది కదా, వారికి మంచి పేరు వస్తుందేమో అని చెప్పి దీన్ని ఆపలేదు కదా, దీన్ని ముందుకే తీసుకెళ్ళారు. ముందుకు తీసుకెళ్ళడం అంటే దీనిపైన బిల్డింగ్స్, హాస్పిటల్ కాదు, కాలేజ్ కూడా రావాలంటే దీనికి సంబంధించిన కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తప్పకుండా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని డెవలప్ చేసేదానికి ఈ ప్రభుత్వం 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత 102 కోట్ల రూపాయలు దీనిపై ఖర్చు చేయడం జరిగింది. మొత్తం దీనికి పెట్టిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదించింది 500 కోట్లు. 500 కోట్లు కాలం 2024 దాకా ఖర్చు పెట్టింది 174 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 30% కంటే తక్కువ. ఇంకేదో నేనేదో లెక్క చెప్తుంది కానీ ఇది ప్రభుత్వ పరంగా ఉన్న డాక్యుమెంట్, ఎవరన్నా ఆర్టీకే తీసుకోవచ్చు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా ఇస్తారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన మనోబలమైన 2 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, అక్కడితో ఆగడం కాదు. దాంతో పాటుగా ముఖ్యమైనది ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే డాక్టర్ ఉండటం అనేది కావాలి, నర్సులు ఉండటం అనేది కావాలి, క్లీనింగ్ స్టాఫ్ ఉండటం అనేది కావాలి, మిగతా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం. 2024 దాకా నిజంగా పూర్తయిపోయింది, ఏదైనా అయిపోయిందని చెప్పేవారికి ఇంకా స్టాఫ్ గురించి అన్నా మరి ఎందుకు ఫిలప్ చేయలేకపోయారు. కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఉపయోగం పెట్టుకోవాలి వస్తే ఇక్కడ అని చెప్పి వేరే వాళ్ళకి ఏదో మంచి పేరు చేస్తుంది అని చిన్న ఆలోచన చేయకుండా ఈ ప్రాంత ప్రజల కోసం ఆలోచించి 273 స్టాఫ్ మెంబర్స్, టీచింగ్ స్టాఫ్ అయితే అనుకోండి, నర్సింగ్ స్టాఫ్ అయినా అనుకోండి, డాక్టర్స్ అయితే అనుకోండి, అందరూ కలిపి 273 స్టాఫ్ మెంబర్స్ ని ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగింది. ఇది కూడా నేనేమో చెప్పాను, దీన్ని కూడా మీరు ఆర్టీఐ చేసుకోండి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నెంబర్ వస్తుంది. మొత్తం ఇక్కడ ఉండవలసిన స్టాఫ్ శాంక్షన్ స్ట్రెంత్ 600 అయితే ఈ సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లోనే 273 మంది స్టాఫ్ రిక్రూట్ చేసుకొని హాస్పిటల్ ముందు ప్రారంభిస్తేనే మెడికల్ కాలేజ్ వస్తుంది. అది అందరికీ తెలిసిందే. రన్ చేస్తేనే హాస్పిటల్ రన్ చేసి ఈరోజు ఓపీ అవుట్ పేషెంట్ 400 మంది ప్రతిరోజు కూడా వచ్చి చూసుకోగలుగుతారు. 200 ల్యాబ్ టెస్ట్ ఏదైతే కానీ ఎక్స్రే అయితే కానీ ఫుడ్ అయితే 200 ల్యాబ్ టెస్ట్ ఇక్కడ జరుగుతాం. ఇది ఈ 2 సంవత్సరాలు జరిగింది. మీడియా మిత్రులందరినీ కూడా మీరందరూ చాలా రెస్పెక్ట్ దయచేసి రాయండి. ఏమండి మరి చంద్రబాబు నాయుడు గారు అంత చిన్నగా ఆలోచించలేదు కదా, ఏదో వేరే వారికి ఏమన్నా పేరు చేస్తలేమో అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసింది ముందుకే తీసుకెళ్ళారు కదా మెడికల్ కాలేజ్. ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేదానికి తీసుకెళ్ళారు కదా, మరి మీరెందుకు అమరావతి గురించి అంత చిన్నగా ఆలోచిస్తా ఉన్నారు, అంత తప్పుగా ఆలోచిస్తా ఉన్నారు? మీరే కదా 2014 నుంచి 2018 దాకా అసెంబ్లీలో ఆ రోజు పెట్టినప్పుడు మీరే కదా అమరావతి అనేది క్యాపిటల్గా ఆమోదించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద మీరు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు?
ఏది అమరావతి కడితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని మరి మీరు ఏ విధంగా ఎదురు వారికి నీతి కథలు చెప్పేదానికి ముందుకు వస్తూ ఉన్నారు అనేది దయచేసి మీరు అడగవలసిన సరే ఈ రోజుకు పల్లవి ఎత్తుకున్నారనుకోండి మీరు అందరూ తెలిసిందే అదొక తప్ప పల్లవి మాదిరిగాని ఏది అది కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి అందరూ అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత ఒకే ఒక పార్టీ ఒప్పుకుంది పార్లమెంట్ మొత్తం కాంగ్రెస్ ఒప్పుకుంది సమాజంలో అందరూ ఒప్పుకున్న తర్వాత ఒకే ఒక పార్టీ చూశారు ఎవరు ఒప్పుకున్న తర్వాత ఈ రోజు మాట్లాడేది ఏంటంటే ఇంకొక కథ కొత్త చేస్తున్నారు సరే అంటే ఒక పార్లమెంట్కి వీళ్ళు ఇచ్చే గౌరవం అది ఒక చట్టసభకి ఒక అసెంబ్లీకి వీళ్ళు ఇచ్చే గౌరవం ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండి ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టి అమరావతి చట్ట పద్ధతికి అది సాధ్యంగా ఆమోదించబడిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అయిన తర్వాత దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నారంటే మరి మీరు దేనికి నిలబడుతున్నట్టు మిగతా వాటిలో మాత్రం సరే కేసుల గురించి వాటి గురించి మేము మొత్తానికి మాత్రం మిగతా ఏ బిల్లు పెట్టినా ఏదో విధంగా తక్కువ ఉండవచ్చు ఓటేస్తారు కానీ దీనికి మాత్రం మరి వ్యతిరేకంగా ఉండటం అనేది దేనికి నిదర్శనం అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కాబట్టి మీడియా వాళ్ళని అడగాలి దయచేసి అడగాలి ఎందుకు మీకు మీరు మాత్రం మెడికల్ కాలేజ్ అనే వాటికి 17 పెట్టాం మేము వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఇది కబుర్లనే చెప్తా ఉన్నారు కానీ అమరావతి గురించి మాత్రం మీరెందుకు ఈ విధమైన కుటుంబంతో వేస్తూ ఉన్నారు ఈ విధంగా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు అనేది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ 17 మెడికల్ కాలేజ్ 11 కూడా చెప్తారు మేడం ఈ 17 మెడికల్ కాలేజ్ పెట్టాం దీన్ని ప్రైవేట్ పనులు చేసేస్తా ఉన్నారని చెప్పి ఒక ప్రచారం పొందించారు ఈ 17 మెడికల్ కాలేజ్లో మీ పేర్లు చూస్తారు వీటిని కూడా ఆర్టీఐఎస్ తెచ్చుకోండి పార్వతీపురం నర్సీపట్నం పాలకొల్లు పెనుకొండ బాపట్ల అదోని మదనపల్లి మార్కాపురం అమలాపురం మొత్తం 17 ఈ 9 మెడికల్ కాలేజీలకి కొన్నిటికి 600 ఉంది కొన్నిటికి 475 కోట్లు కొన్నిటికి 600 కోట్ల 475 కోట్లు ఇంకా ఆ మధ్యలో 500 ఈ మొత్తం మెడికల్ కాలేజ్ 9 మెడికల్ కాలేజీల మీద 2024 దాకా మీరు ఎంత ఖర్చు పెట్టారు ఒక్క పర్సెంట్ కూడా ఖర్చు పెట్టారు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మీద 1% కూడా ఖర్చు పెట్టారు పార్వతీపురం 0 నర్సీపట్నం 10,70,000 పాలకొల్లు 50 లక్షలు పెనుకొండ 18,98,000 బాపట్ల 22,10,000 అదోని 47,50,000 మదనపల్లి 28,54,000 మార్కాపురం 46,24,000 అమలాపురం 60,50,000 ఇది మీరు ఖర్చు పెట్టారు 500 కోట్లు ఒక్క మెడికల్ కాలేజ్ కంటే మీరు మ్యాక్సిమం ఖర్చు పెట్టిన ఈ 9 మెడికల్ కాలేజీలో అమలాపురానికి 60 లక్షలు ఖర్చు పెట్టారు 1% కూడా ఖర్చు పెట్టారు మరి అయిపోయి అని చెప్పి ఎవరు నమ్మిస్తారు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ మెడికల్ కాలేజ్ అయిపోయి ఓపెన్ చేయడానికి రెడీ అవ్వట్లేదు ప్రభుత్వం పూర్తి చేయడానికి చెప్తాం మరొక 9 చెప్తున్నారు మిగతా 8 మెడికల్ కాలేజ్ గురించి చెప్పట్లేదా అంటారు మేము దాని గురించి కూడా చెప్తారు మిగతా 8లో ఇంకో 5 మెడికల్ కాలేజ్ వాటిలో విజయనగరం రాజమండ్రి ఏలూరు నంద్యాల అలాగే ఇక్కడ ఉన్న పాడేరు ఈ 5 మెడికల్ కాలేజ్ 20% కంటే తక్కువ ఖర్చు పెట్టారు 20% కంటే తక్కువ ఖర్చు పెట్టారు 2024 20% కంటే తక్కువ ఖర్చు పెడితే ఎక్కడైనా మెడికల్ కాలేజ్ ఇక్కడ
ఇక్కడ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకోవచ్చా, అసలు మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయొచ్చా చెప్పండి. మరి ఎక్కడ ప్రభుత్వం పైన రోజు 20% కూడా ఖర్చు పడుతుంది. విజయనగరానికి 500 కోట్లు 110 కోట్లు అనేది నెంబర్ చెప్పడం కంటే చూసాయి చెప్తాను. 20% కంటే కూడా ఖర్చు పడతాయి. మరొక 2 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. దాంట్లో మంది కూడా ఉంది. పిడుగులలో మచిలీపట్నం, ఇందాక చెప్పిన పాడేరు, పిడుగులలో మచిలీపట్నం, పాడేరు 3 కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మెడికల్ కాలేజెస్. వీటిపైన కూడా మీరు 30% కంటే తక్కువ ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల్లో కూడా వీటిపైన పిడుగుల పైన 102 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకోగలుగుతున్నామంటే దాని కాలేజ్ కూడా సాధిస్తున్నామంటే దాని కూడా. అలాగే మచిలీపట్నం మీద 127 కోట్లు ఖర్చు పెట్టారు 2024లో వచ్చిన. పాడేరులో 80 కోట్లు ఖర్చు పెట్టారు. కాబట్టి మరి ఏం చెప్తా ఉన్నారు మీరు? ఎంతసేపటికి ఏదో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అదేదో బోధోదారుల గురించి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరే చూస్తా ఉన్నారు. కొత్త గొప్ప ముందుకు వెళ్ళి ఎక్కడ అంటే ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలో వాటిలో ముందుకు వెళ్ళి, ఇవి కాకుండా ముందుకు వెళ్ళింది ఎక్కడ అంటే పులివెందులలో ఒక దగ్గర ఉంటుంది. పులివెందులలో మాజీ సీఎం గారి కాన్స్టిట్యూన్సీలో మాత్రమే ఎక్కువగా కొద్దిగా ఖర్చు పెట్టడం 350 కోట్లు 350 కోట్లు ఆయన కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టారు. అక్కడ పంపించి మరి ఈ నియోజకవర్గంలో 390 కోట్లు ఖర్చు పెట్టారే, మరి మిగతా నియోజకవర్గాలు ఖర్చు పెట్టలేదు. మిగతా నియోజకవర్గాలు కనీసం దాంట్లో సగవన ఖర్చు పెట్టారు. 390 కోట్లు మీకు నియోజకవర్గంలో ఖర్చు పెట్టి పులివెందులలో మిగతా దాంట్లో ఎందుకు ఖర్చు పెట్టలేదు? నిజంగా మీకు ఈ మెడికల్ కాలేజ్ రావాలి, 15 ఓపెన్ అవ్వాలంటే మీరు ఆ రోజు చేయాల్సిందే. చేయకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా మెడికల్ కాలేజ్ దాన్ని ఎందుకు అడ్డుపడుతూ ఉన్నారు? ఎందుకు ఎవరైనా వస్తారంటే వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు? ఎందుకు ఎవరైనా వస్తా అంటే వాళ్ళు భయపడతా ఉన్నారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇప్పుడు ఈనాడు గారే కదా, రాజశేఖర రెడ్డి గారే కదా ఆరోగ్యశ్రీ ఆ రోజు చేశారు. మరి అది గవర్నమెంట్ చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ చేస్తూ ఉన్నాం. మరి మీకు అడగరా మీడియా వాళ్ళు దీని గురించి మాట్లాడినప్పుడు అడగాలి కదా. ఆరోగ్యశ్రీ లేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కదా అయ్యేది. మరి మీనారుగా అప్పుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చు. మరి దాని గురించే కదా ప్రతి మీటింగ్లో కూడా చెప్తాము. మరి ఆ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కరెక్ట్ 20 సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజు మాత్రం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే 9 మెడికల్ కాలేజెస్ చెప్తా ఉన్నారో కనీసం 1% కూడా ఖర్చు పెట్టలేదు. అటువంటి వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆరోగ్యశ్రీలో ఆ రోజు ప్రయత్నం చేశారు, ఈ రోజు చేస్తా ఉంటే ఎందుకని మీరు అడ్డుపడతా ఉన్నారు? ఎందుకని మీరు ఎవరిని కూడా రానియకుండా ఒక మెడికల్ కాలేజ్ కూడా ముందుకు వెళ్ళకుండా ఎందుకు మీకు కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది దయచేసి మీడియా వాళ్ళు ఈసారి ప్రతిపక్ష మార్గం దీని గురించి కాపాడుకుంటూ చెప్తాను. ఈ 2 ప్రశ్నలు మాత్రం దయచేసి అడగండి. ఒకటి, మీరు తీసుకొచ్చుకుంటా ఉన్నారు, గవర్నమెంట్ వచ్చింది ముందుకు తీసుకెళ్తారు, మీరు అమరావతి గురించి సమాధానం చెప్పాలని చెప్పి ఒకసారి. రెండోది, మీ నాన్నగారే కదా, మాజీ సీఎం గారే కదా ఆ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆరోగ్యశ్రీ అనేది తీసుకొచ్చారు. ఆ రోజు రైట్ అయింది, ఈ రోజు ఎందుకు తప్పైంది అనేది ఒకసారి ప్రశ్నిస్తారు. ఈ 2 దయచేసి మీడియా వాళ్ళు అడగవలసిన అవసరం ఉంది. మీరు బాధ్యతగా మీరు ప్రశ్నించవలసిన అవసరం ఉంది రెండింటికి కూడా. ఎందుకంటే ఈ ద్వంద్వ వైఖరి అనేది మీకు ప్రజలు కూడా అర్థం అవ్వాలి. ఎంత ద్వంద్వ వైఖరి ఉంది, ఆలోచన ఎంత తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. తప్పుగా ఆలోచించడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత నష్టపోతూ ఉన్నారు అనేది ఈ విధానం వల్ల ఒకసారి మీరు మాట్లాడాలి, దీని గురించి ప్రజలు తెలియజేయాలని చెప్పి మనం కోరుతాం. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా మెడికల్ కాలేజ్ 100 సీట్లు వచ్చి అందరికీ కంగ్రాచులేషన్. ఒకసారి దీన్ని తొందరలోనే 250 సీట్లకి మీరు తీసుకువెళ్ళడానికి మీరు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో మేము కూడా ఎమ్మెల్యే గారు, మేము మా ఇద్దరి కంటే ముఖ్యమంత్రి గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు, రావు గారు, ఆయన ఓఎస్పీ గారు చాలా దీని గురించి కష్టపడ్డారు. మీరందరూ సహాయ సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది.
మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ కొన్ని ఇంకా చేయవలసినవి ఉన్నవి. ఎలక్ట్రిసిటీకి సంబంధించి చేయవలసినవి ఉన్నాయి. హాస్టల్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన వెయిటింగ్స్ పూర్తి చేయాల్సి ఉన్నాయి. అలాగే కొంత ఎక్విప్మెంట్ కూడా ఇంకా రావాల్సి ఉంది. నేను మొత్తం చేసింది మొత్తం అయిపోయిందని చెప్పండి, ఇంకా చేయవలసి ఉంది. తప్పకుండా చేస్తాం. దీనికి 250 సీట్లు ఎలా తీసుకెళ్ళాలి అనే దానిపైన మీరు దృష్టి పెట్టండి. అలాగే ఓపీని కూడా ఇప్పుడు 400 ఉంది, దాన్ని కూడా ఎలా పెంచవచ్చు, ఇంకా బెటర్ ఫెసిలిటీ మనం ఇవ్వచ్చు. పేషెంట్స్కి వచ్చిన వారికి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వచ్చు అనే దానిపైన దృష్టి పెట్టండి. అలాగే మొన్న అంబులెన్స్ కూడా అడిగారు. మేము బ్యాంకర్స్ అడగడం జరిగింది. రేపు నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు 17వ తారీఖున, జూలై 17వ తారీఖున. ఆమె చేతుల మీద పిడుగుల మెడికల్ కాలేజ్ అంబులెన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అలాగే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. 17వ తారీఖున, జూలై 17వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు విశ్వాసపేట రాబోతా ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు. దానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు ఈ పల్నాడు పార్లమెంట్లోనే వివిధ స్కీముల కింద ఆ రోజు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వచ్చి పాల్గొని కేవలం లోటు వచ్చిన వారు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలని కోరుతాం. ఎందుకంటే కనీసం వాళ్ళు చూసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వండి. మిగతా వాళ్ళు కూడా అదే మనం కూడా చేస్తే బాగుంటుందని ఉంటుందని ఉద్దేశంతో మిగతా వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనాలి అని కోరుతా ఉన్నా. తప్పకుండా పాల్గొనాలి. మీడియా మిత్రులకి సమయం కేటాయించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతా ఏమన్నా హాస్పిటల్ సంబంధించి, కాలేజ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే తప్పకుండా మా దృష్టిని తీసుకురండి. మా దృష్టిని తీసుకొచ్చినంత మాత్రాన ఏ మీడియా మిత్రుల్ని కూడా పిచ్చోడని చెప్పి మేము అన్నాం. ఏ మీడియా మిత్రుల్ని కూడా ఏమన్నా సమస్యలు ఏమైనా వాళ్ళ మీద కేసులు పెట్టాం, వాళ్ళని కూడా జైలు పంపించాం. దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. పాజిటివ్గా తీసుకుని వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఆ విధంగా సాల్వ్ చేస్తామని చెప్పి తీసుకొని చదువుకుంటాం.